ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అగ్రనేతలతో పాటు ఢిల్లీ పెద్దలు కూడా రావడంతో హీట్ పెరిగింది. ఇవాళ ప్రధాని మోడీ ఏపీలో పర్యటిస్తారు. చంద్రబాబు పవన్ తో కలిసి ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం రాజమండ్రిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం విశాఖ పీలేరులోనూ ప్రచారం చేస్తారు. ఎన్నికల ప్రచారంలో ఇవాళ ప్రధాని మోడీ ఏపీకి వస్తున్నారు. ఇవాళ ఏపీలో 2 రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముందుగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు ప్రధాని మోడీ. అక్కడి నుంచి చంద్రబాబు, పవన్లతో కలిసి వేమగిరి సభా ప్రాంగణానికి వెళ్లనున్నారు. రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సభలో ప్రసంగించనున్నారు. రాజమండ్రిలో సభ తర్వాత సాయంత్రం విశాఖపట్నం ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. అనకాపల్లిలో సీఎం రమేష్ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాల్సిందిగా ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సభలో కూడా చంద్రబాబు, పవన్ పాల్గొననున్నారు. ఇక ఎల్లుండి కూడా ఏపీకి వస్తారు మోడీ. ఈ నెల 8 మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు ప్రధాని మోడీ. పీలేరు అసెంబ్లీ పరిధిలో కలికిరి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత సాయంత్రం 5 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకుని బెంచ్ సర్కిల్ వరకు రోడ్ షోలో పాల్గొంటారు. ఈ 3 సభలు, రోడ్ షోలలో ప్రధాని మోడీతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రచారం చేరున్నారు. ఇప్పటికే ప్రధాని పర్యటించనున్న ప్రాంతాల్లో అన్ని భద్రతాపరమైన చర్యలను చేపట్టారు పోలీస్ అధికారులు.